వెల్కమ్ బ్యాక్ టు తస్మియాస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో నాటుకోడితో చికెన్ ఫ్రై చేస్తున్నామండి. ఎప్పుడు ట్రై చేసినా మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, అలాగే ఫిష్ ఫ్రైలను రెగ్యులర్గా చేస్తూ తింటున్నాము, కానీ ఈ నాటుకోడి ఫ్రైని ఎప్పుడూ ట్రై చేయలేదు. ఎప్పుడు చేద్దామనుకున్నా ఇంట్లో వాళ్ళు ఫ్రైయా, ఏం బాగుంటుంది, వద్దు అనేవాళ్ళు. ఓన్లీ పులుసు మాత్రమే చాలనేవాళ్ళు. అందుకే ఈసారి ఎలాగైనా చేద్దామనుకున్నాను. అందుకోసం ముందుగా మనం ఫ్రైకు కావలసిన చికెన్ను కుక్కర్లోకి తీసుకొని అందులోకి కాసింత ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలాగ ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక ప్యాన్ను తీసుకొని ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా వేడైన తర్వాత కరివేపాకుని వేసి బాగా చిట్లాలి. చిట్లేటప్పుడు చూడండి, సౌండ్ ఇలాగా వస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా రిలీజ్ అవుతుంది. తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ రంగు అనేది కొంచెం బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న చికెన్ ముక్కలను తీసుకొని ఫ్రైలోకి వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాగా వేయించుకోవాలి. అప్పుడే చూడడానికి దీని టెక్స్చర్ అండ్ తినడానికి టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి. ఇలా మధ్య మధ్యలో కదుపుకుంటూ 10 మినిట్స్ తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. నా స్టైల్లో చేసిన ఈ స్పైసీ చికెన్ ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. చెయ్యొద్దు అని చెప్పిన వాళ్ళే చేసిన తర్వాత లొట్టలేసుకొని తింటుంటే మనం చేసిన ఈ రెసిపీ కూడా హిట్ అయినట్లే కదా. అందుకే ఈ వీడియో మీకోసం. మీకు నచ్చినట్లయితే ఓసారి తక్కువ మసాలాలతో ఇలా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.